ఒకసారి ఇది చూసేయండి, మీకోసమే చూపిద్దామని పెట్టాను. ఇది చూసారా, సడన్గా చూసి తోవడం మాత్రం అనుకోకండి. ఫస్ట్ సడన్గా చేరుకుని అలాగే అనిపిస్తుంది. ఇదైతే బ్రౌన్ రైస్ అనమాట. నేను లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళాం కదా, లాస్ట్ వీక్ అక్కడ తీసుకొని వచ్చాం. రెగ్యులర్గా అక్కడ తీసుకుందాము అనేసి ఏం కాదు, ఫస్ట్ టైం ఇది ట్రై చేయడము. గ్రాసరీస్ తీసుకున్న వాటితో పాటు ఇవి కూడా ఏమవుతుంది బడ్జెట్లోనే కదా అనేసి ట్రై చేస్తాము. దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఏమీ అనేది తెలియదు. హెల్త్ పరంగా అయితే బాగుంటుంది అనేది చాలా వీడియోస్లో చూసాం కాబట్టి సో మా ఆయన ట్రై చెయ్యి అన్నారు అనేసి తీసుకొని వచ్చాను. ఆల్రెడీ ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ మా హస్బెండ్ మాత్రమే సరిపెట్టట్లు వాష్ చేసి పెట్టేసాను. రైస్ కుక్కర్ అవుతుంది. నేను ఇట్లా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, మేము సాల్ట్ స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పల్లీలు ఫ్రై చేస్తున్నాను. ఈ పల్లీలు ఫ్రై ఎందుకు అంటే కారం పొడి అయిపోయిందండి, కారం పొడి చేద్దాం అనేసి. ఏది కర్రీస్ లేకపోయినా కానీ కారం పొడి మనల్ని చాలా విషయాలు ఆదుకుంటుంది అనమాట, కర్రీ కంపల్సరీగా కాకపోయినా. సో దీంతో పాటు నెయ్యి వేసుకుంటే రైస్ సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఆ కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోవాలి. ఎందుకు ఇంత త్వరగా అంటేనా, మన లడ్డుగాడు ఎప్పుడే చిన్న న్యాప్ వేస్తాడు, వాళ్ళు వేస్తాడంటే ఒక పని అవ్వదు అనమాట. అదొక నా పని చేస్తాడు, అందుకే త్వరగా అయిపు చేసుకుందాం అనేసి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.